హలో అండి, అందరికీ నమస్తే. ఇది వచ్చేసి ఈరోజు కొంచెం చిన్న హార్వెస్టింగ్ ఉన్నాయి, పూలు అవి ఉన్నవి. ఇదిగోండి ఫస్ట్ స్టార్టింగ్ బెండకాయలు కట్ చేసేస్తున్నాను. చూడండి, కటింగ్లు చేసే కొద్దీ మనకి కాయలు కూడా అంత బాగా వస్తాయండి బెండకాయలు. ఇది పైకి వెళ్ళాక కొంచెం కింద కటింగ్ చేశాను. మనం ఎప్పుడు కూడా చెట్టు గుబురుగా చేసుకుంటేనే మనకి కాపు కూడా ఒక 4 చెట్లున్నా సరిపోతాయి. చూడండి, కింద నుంచి నేను కట్ చేసుకుంటాను. మనకి నేరుగా కాపేమో వస్తుందని తొందరగా చేసేసుకుంటాం, కానీ ఎప్పుడు కూడాను అట్లా చేసుకోకూడదు అనమాట. బెండ మొక్కలే కాదు, ఏ మొక్కైనా కూడా మనం స్టెమ్ కటింగ్ చేస్తేనే మీకు కాపు అనేది వస్తుంది. ఈ రెడ్ బెండ్ అయితే 1 ఇయర్ ఇప్పుడు స్టార్టింగ్ మనం పెట్టాం కదా, ఇంక ఇలాగే ఉండిపోతాయి అనమాట, ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఇగోండి, నేను పైన కట్ చేసేస్తాను అనమాట. మనకి ఇట్లా 2 లాభాలు ఉంటాయి. మనకి ఎంత బాగా గుబురుగా వస్తే అంత బాగా కాపు వస్తాయి. ఇగోండి, చూడండి ఒక చెట్టుకి ఎన్ని కాయలు కాసాయో. ఇగోండి, బెండ మొక్కలు ఏంటంటే సామాన్యంగా చనిపోవు. వాటిని మనం కొంచెం కేరింగ్ తీసుకొని చేసుకుంటే బెండ మొక్కలు చాలా బాగా వస్తాయి. ఇగోండి, గింజలు కూడా కొత్తవి పెట్టాను. ఇగోండి, చుక్కులు కూడా ఎంత బాగా వస్తాయో చూడండి. చెప్పాను కదా, మనం హార్వెస్టింగ్ చేసుకొని ఒక తడవ మనం ఏ ఒకటి ఇస్తుంటే దాంట్లో అలాగే మనకి వస్తుంటాయి. ఇగోండి, పచ్చిమిరపకాయలు చూడండి. చూడండి, చెప్పాను కదా, మనము ఇచ్చే పోషకాలను బట్టి కూడా కాపు కూడా వస్తాయని. చూడండి, చిన్న ఒక చెట్టు పెట్టుకున్నా మనకు 2 ఇలా పెట్టుకున్నాం అనుకోండి, కర్రీకి సరిపోతుంటాయి. అప్పుడప్పుడు కోసుకోవచ్చు అనమాట. ఇవి ఎప్పటికప్పుడు కొంచెం ముదిరిని కోసుకుంటూ ఉంటే హార్వెస్టింగ్ చేసుకునేదానికి బాగుంది. బెండ కానీ చుక్కుళ్ళు కానీ. ఇగోండి, ఇంకా ఈ చుక్కుళ్ళు కూడా ఉన్నాయి, కోసేస్తున్నాను. ఇగోండి, చూడండి అసలు ఎంత బాగున్నాయో. వీటికి ఏంటంటే ఇది నెక్స్ట్ ఇయర్కి కూడా ఎక్కడికి పోదు, మనం ఇలాగే ఉంచేసుకోవచ్చు అనమాట. చెట్టు అంతా ఇగోండి, సీడ్స్ పడికి సీడ్ ఉంటుంది, కానీ మొక్క చనిపోకుండా బతికుంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనకి కాపుకి వస్తుంది. ఇంకా కాపు వస్తూనే ఉంది. చూడండి, ఇదిగోండి జాజులు కూడా ఉన్నాయి. ఇవాళ హార్వెస్టింగ్ చేద్దామని వచ్చాను. జాజులు కూడా ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాయి, బాగా పూస్తున్నాయి అనమాట. కటింగ్ చేశాను అనుకోండి, కటింగ్ చేశాక మళ్ళీ ఈ పూలు హార్వెస్టింగ్ చేసుకుంటానే ఉండొచ్చు. ఫస్ట్ మనం కొంచెం కేర్ తీసుకుంటే కేర్ని బట్టి మనకి అవి కూడా అట్లాగే వస్తుంటాయి. మనం వదిలేస్తే నెగ్లెక్ట్ చేస్తే ఆ నెగ్లెక్ట్ లాగే ఉంటాయి ఆ పూలు కూడా. మరం కూడా ఎంత గుబురుగా పెంచుకున్నానో. చూడండి, కనకాంబరాలు కూడా. ఇదిగోండి, ఇంకా శంఖ పూలు ఉన్నాయి, డైలీ కోస్తుంటాను శంఖ పూలు. ఇదిగోండి, ఇదిగోండి, ఇంక ఇవాళ పూలు కూడా అన్నీ కోసేస్తున్నాను. ఇంకా పూలు డైలీ వస్తాయండి, మీకు చూపిస్తూనే ఉంటాను కదా ఎన్ని పూలు వస్తుంటాయో. చూడండి, ఎప్పుడు కూడా పూలు ఉంటే ఎంత బాగుంటాయి కదా, ఉదయాన్నే దేవుడికి కోసుకొచ్చుకుని. ఇదిగోండి, ఇగోండి అసలు ఎంత బాగా పూస్తుంటాయి. ఇవైతేను చాలా ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. ఇగోండి, చూడు అసలు ఎంత బాగా వస్తుందో. ఇదిగోండి, చిన్న చిన్న బేరు మొక్కలు కూడా పెట్టాను. మళ్ళీ సమ్మర్కి అంతా మనకి స్టార్ట్ అయిపోతాయి కదా. ఇదిగోండి, టమాటాలు, ఇంకా కొన్ని పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి. ఆ పచ్చిమిరపకాయలు కూడా హార్వెస్టింగ్ చేసుకుంటున్నాను. చూడండి, కాపు నేను కిచెన్ వేస్టేజే తెచ్చి పెడుతుంటానండి, పచ్చిమిరప మొక్కలకి కానివ్వండి వీటికి. చూసారు కదా, హార్వెస్టింగ్ ఈరోజు వచ్చేసి ఇదేనండి వాళ్ళ హార్వెస్టింగ్. బెండకాయలు ఉన్నాయి, చిక్కుడుకాయలు, పచ్చిమిరపకాయలు, తమ్మకాయలు, ఇవ్వండి పూలు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.